ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సూపర్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త పట్టాదారు పుస్తకాలను సిద్ధం చేసింది. ఈ నెల 15 నుంచి 31 వరకు మొదటి విడతలో కొంతమంది రైతులకు వీటిని పంపిణీ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో పాస్ బుక్స్ పై సీఎం జగన్ ఫోటోను ముద్రించింది. ఇప్పుడు ఆ పాస్ బుక్స్ ను మార్చి రాజముద్రతో కొత్త పుస్తకాలను తయారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా 10 లక్షల మందికి పైగా రైతులకు ఈ కొత్త పాస్ బుక్స్ ను అందిస్తారు. ప్రస్తుతం పాత పుస్తకాలు డివిజన్ కేంద్రాలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి మండలాలకు పంపిస్తున్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలుస్తోంది. గతంలోలా కాకుండా ఈసారి ముఖ్యమంత్రి బొమ్మ లేకుండా కేవలం రాజముద్రతో అన్ని భద్రతా ప్రమాణాలతో వీటిని ముద్రించారు. పుస్తకంలో రైతు ఫోటో, వివరాలు ఉంటాయి. భూమి రెవెన్యూ పట్టంలో ఎక్కడ ఉందో తెలిపే మ్యాప్ కూడా ఉంది. రైతులకు సంబంధించి యాజమాన్య హక్కు పత్రంలో QR కోడ్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ పుస్తకాలన్నీ మండల తహసీల్దార్ కార్యాలయాలకు చేరాయి. కొత్త పాస్ పుస్తకాలతో రైతులకు మరింత సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో కూడా పాస్ పుస్తకాలు రాజముద్రతో ఉండేవి. కూటమి ప్రభుత్వం అదే పాత పద్ధతిలో వీటిని ముద్రించింది. రాజకీయాలకు అవకాశం లేకుండా, ఎవరి ఫోటోలు లేకుండా పాస్బుక్ లో కేవలం రైతుకు, పొలానికి సంబంధించి వివరాలు ఉండేలా చర్యలు తీసుకుంది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు, ప్రాజెక్టు కమిటీలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులతో మాట్లాడనున్నారు. ఆయా జిల్లాల్లో వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ నెల 14న సీఎం చంద్రబాబు వారందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అవసరమైన ఏర్పాట్లను జలవనరుల శాఖ చేస్తోంది.